హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. ఈ ప్రాబ్లం మనకు ఒక సబ్స్క్రైబర్ అడిగారు. ఇది సింపుల్గా ఉంటుంది. జస్ట్ మనకు ఒక ఫార్ములా గుర్తుకుంటే చాలు. సొల్యూషన్ గివెన్ అని చెప్పి ఇచ్చింది, రాస్తాం. cos hx ఈక్వల్స్ టు secant theta. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. వీ నో దట్ ఏం తెలుసు మనకి, tan of h square x by 2 ఫార్ములా ఏమైనా ఉందా అంటే ఉంది. ఏం ఫార్ములా అన్నా అంటే cos hx minus 1 by cos hx plus 1. ఇది ఫార్ములా మనకి, సరేనా? ఇది రాసినాక ఏం చేయాలి, ఇక నార్మల్గా మీకు తెలిసిందే. cos hx అంటే ఏంది, secant theta minus 1 secant theta plus 1. సో సీకెంట్ని ఎట్లనైనా రాసుకోవచ్చు అంటే 1 by cos theta రాయచ్చు, అంతే కదా. 10th నేర్చుకున్నాం కదా. సో 1 by cos theta minus 1 by cos theta plus 1 tan h square x by 2 రాసినాం కదా. ఇప్పుడు ఇక్కడ డినామినేటర్లో 1 ఉందనుకుంటా. సో అప్పుడు ఏమవుతుంది బ్రో అంటే tan h square x by 2 ఈజ్ ఈక్వల్స్ టు ఎల్సిఎం తీసుకుంటే cos theta. ఈడ టర్మ్ లేదు కాబట్టి ఇది దానికి ఇంటూ అవుతుంది డైరెక్ట్. సో 1 minus cos theta. మళ్ళీ డినామినేటర్కి ఈడ సేమ్, ఈడ టర్మ్ లేదు కదా. సో cos theta 1 plus cos theta. cos theta కట 1 జా. సో tan h square x by 2 ఈక్వల్స్ టు 1 minus cos theta 1 plus cos theta. కాకపోతే మనకి ఏమన్నాడు, tan square x by 2 అన్నాడు. సో వీటికి ఏమైనా ఫార్ములాలు ఉన్నాయా అన్న అంటే ఉన్నాయి. ఏమున్నాయి, cos 2 theta. సో 2 ఫార్ములాలు ఉంటాయి, 2 cos square theta minus 1 2 sin square theta minus 1. కాకపోతే మనకి ఇక్కడ ఏముంది, 1 minus cos theta కదా. సో 1 minus 2 sin square theta ఈ ఫార్ములా ఉంటుంది. ఇక్కడ చూడు 1 minus cos 2 theta ఉంది కదా. సో ఏం చేసామంటే 1 మైనస్ ఇదే ఫార్ములాని, సో cos 2 theta అక్కడ పంపిస్తే ఇది ఇక్కడ పంపిస్తాను. 2 sin square theta ఈజ్ ఈక్వల్స్ టు 1 minus cos 2 theta అవుతుంది. అయిపోయింది. మళ్ళీ 1 plus cos theta ఉంది కదా. సో ఇది అక్కడ పంపిస్తే 1 plus cos 2 theta ఈజ్ ఈక్వల్స్ టు 2 cos square theta. అన్న అంతా మంచిగానే ఉంది. ఇక్కడ 2 theta ఉంది, ఇక్కడనేమో theta ఉంది. సో నేను ఏం చేస్తాను అంటే 2 theta ఉంటేనేమో theta వస్తుంది, theta ఉంటేనేమో theta by 2 వస్తుంది. 2 sin square theta by 2. ఇగో ఇది సిన్సులా, ఈ నుంచి ఇటు వరకు సిన్సులా రాయాలి. బై 1 plus cos theta అంటే 2 cos square theta by 2. 2 కట sin theta by cos theta tan square theta by 2. సో therefore tan h square x by 2 ఈక్వల్స్ టు tan square theta by 2. అదే చూపెట్టమన్నాడు కదా, హెన్స్ ప్రూవ్డ్ అని రాసేస్తాం. ఇంతే దీని సొల్యూషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. ఇప్పుడు హైపర్బోలిక్లో ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చిండు, ప్రూవ్ దట్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ అన్నాడు కదా. సో మనం డైరెక్ట్ ఏం చేయాలంటే ఎల్హెచ్ఎస్ కన్సిడర్ చేద్దాం. ఏంది, cos hx మైనస్ sin hx హోల్ పవర్ n. మనకేమైనా ఫార్ములాలు తెలుసా అన్న అంటే cos hx ఏం తెలుసు మనకి, e పవర్ x ప్లస్ e పవర్ మైనస్ x బై 2. sin hx అంటే ఇక్కడ ప్లస్ బదులు మైనస్ ఉంటుంది, e పవర్ x మైనస్ e పవర్ మైనస్ x బై 2 హోల్ పవర్ n. ఇక్కడ నువ్వు చూసినట్టయితే డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి డైరెక్ట్ రాసేస్తాం. సో న్యూమరేటర్ రాసుకో, ఈ మైనస్ని దీనికి ఇంటూ చేయి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ హోల్ పవర్ n. ఇగో మైనస్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ 0, 1 ఈ పవర్ ఎక్స్ 1 ఈ పవర్ మైనస్ ఎక్స్ అంటే ఈ రెండు సేమ్ టర్మ్స్ కదా. సో 2 ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2 అవుతుంది. పవర్ n అయితే 2 1 జా క్యాన్సల్, ఈ పవర్ మైనస్ ఎక్స్ పవర్ n. సో ఏ పవర్ m హోల్ పవర్ n ఏంది అంటే ఏ పవర్ mn ఫార్ములా. సో ఈ పవర్ మైనస్ nx ఇదేంది, ఎల్హెచ్ఎస్ వచ్చింది. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ గిట్ట కన్సిడర్ చేసుకొని చెయ్యి, సేమ్ వస్తుంది. ఆర్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు cos hnx minus sin hnx
కాస్ హెచ్ఎన్ఎక్స్ అంటే ఏంది, మనకి కాస్ హెచ్ఎక్స్ తెలియాలి కదా. సో నార్మల్గా ఈడ ఉంది కదా కాస్ హెచ్ఎక్స్, ఈడ ఎన్ఎక్స్ ఉంది. సో ఎక్స్ ప్లేస్లో అది పెట్టేసి ఈ పవర్ ఎన్ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎన్ఎక్స్ బై 2. ఇగో ఎక్స్ అంటే ఇది రాస్తాము, ఎన్ఎక్స్ కానీ 3x కానీ 5x కానీ ఇస్తే దాని కోఎఫిషియంట్ ముంగట పెట్టి రాయాలి అంతే. మైనస్ ఈ పవర్ ఎన్ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎన్ఎక్స్ బై 2. ఇప్పుడు ఏంది, నార్మల్లీ ఇది లోపలికి ఇంటూ చేయాలి, ఎల్సిఎం అనేది 2 కాబట్టి సేమ్ టర్మ్ ఉంది కాబట్టి మనం ఇంకేం ఎక్స్ట్రా చేస్తలేము, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మైనస్ ఎన్ఎక్స్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఈ పవర్ ఎన్ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎన్ఎక్స్. మళ్ళీ మైనస్ మైనస్ క్యాన్సిల్. ఇక్కడ పవర్లో చూడు, పవర్ సేమ్ ఉంటేనే క్యాన్సిల్ చేస్తాం, ఇక్కడ పవర్లు సేమ్ ఉంటేనే యాడ్ చేస్తున్నాం. 2 ఈ పవర్ మైనస్ ఎన్ఎక్స్ బై 2, 2 2 కటా ఈ పవర్ మైనస్ ఎన్ఎక్స్ ఆర్హెచ్ఎస్. Therefore LHS equals to RHS, hence proved. గింత వేసాం. ఇవన్నీ 2 మార్క్స్కి వస్తాయి, సింపుల్గానే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. ఈ ప్రాబ్లం గిట్ట సింపుల్గానే ఉంటుంది, కానీ ఇలా హైపర్బోలిక్లో మనం ఫార్ములాలు ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఏమి ఇచ్చిండు, ఇది ప్రూవ్ చేయమన్నాడు కదా. ఏం రాసుకుంటామంటే వీ నో దట్ ఏమన్నా ఫార్ములా ఉందా అంటే tan h inverse of x is equals to 1/2 log of 1 plus x by 1 minus x. ఇది ఫార్ములా ఒకటి ఉంటుంది మనకి. ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు -1, అని బ్రాకెట్లు ఉంటుంది, ఎందుకంటే ఒకవేళ ఇది -1 1 అయినాయి అనుకో 0 అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తాను తెలుసా, ఇక్కడ tan h inverse of ఏదైతే వాల్యూ ఇచ్చిండో పుట్ x is equals to 1/2. అప్పుడు ఏమవుతుంది, tan inverse of 1/2 is equals to 1/2 log of 1 plus 1/2 1 minus 1/2. ఇగో 1 plus 1/2 అంటే ఇక్కడ LCM 2 వస్తుంది, 2 1 2 plus 1 that is 3/2. 1 minus 1/2 అంటే LCM 2 వస్తుంది, 2 1 2 minus 1 is equals to 1/2. సో ఆడ వాల్యూలు రాసేస్తున్నాం, log of 3/2 by 1/2 by 2/2 కాడ 1/2 log 3 tan h inverse of tan h inverse, ఇవన్నీ హైపర్బోలిక్, ఇన్వర్స్ కాదు రో గింతే, హెన్స్ షార్ట్. సింపుల్గా ఉంటుంది, జస్ట్ ఫార్ములాలు గుర్తుకొస్తే చాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. ఇది గిట మనకి హైపర్బోలిక్ ఇన్వర్స్ అదే హైపర్బోలిక్ చాప్టర్లకి 2 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చింది రాద్దాం. గివెన్ సైన్ హెచ్ఎక్స్ ఫార్ములా సైన్ హెచ్ఎక్స్ వాల్యూ 5 ఇచ్చిండు. సో నేను ఈ సైన్ హెచ్ని అక్కడ పంపిస్తాను, అప్పుడు ఏమవుతుంది, సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ 5 అయింది అంతే కదా. మనకేమైనా సైన్ హెచ్ ఇన్వర్స్ ఫార్ములా ఉన్నది అంటున్నది, ఏంది అన్న అంటే లాగ్ ఆఫ్ y ప్లస్ అండర్ రూట్ ఆఫ్ y స్క్వేర్ ప్లస్ 1. వైకి రాసింది ఫార్ములా, సరేనా, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ఎక్స్ ఉందని మళ్ళీ ఆగం కాగలరు. సైన్ హెచ్ ఇన్వర్స్ y ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ y ప్లస్ అండర్ రూట్ ఆఫ్ y స్క్వేర్ ప్లస్ 1 అనేది ఒక మనకు ఫార్ములా ఉంది. సో ఇక్కడ మనకు y ప్లేస్లో ఏముంది 5 కదా. సో x ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ 5 ప్లస్ రూట్ 5 స్క్వేర్ ప్లస్ 1 లాగ్ ఆఫ్ 5 ప్లస్ 5 స్క్వేర్ ఎంత 25 ప్లస్ 1 లాగ్ ఆఫ్ 5 ప్లస్ రూట్ 26. గింతే ఆన్సర్, అదే చూపెట్టమన్నాడు కదా, హెన్స్ షార్ట్. ఇంతే, సింపుల్గా ఉంటుంది, ప్రాక్టీస్ చేయరు వస్తుంది, బట్ ఫార్ములాస్ అనేటివి గుర్తుకుండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది గిట్ట ఇంతకుముందు సమ్ లెక్కనే. ఫస్ట్ మనం ఏం చేసామంటే సైన్ హెచ్ఎక్స్ ఇచ్చింది తీసుకుంటాం, సైన్ హెచ్ని అక్కడ పంపిస్తాం, సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ 3 అవుతుంది. మనకేమైనా ఫార్ములా ఉందా అన్న అంటే ఉంది, సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ y దట్ ఈస్ లాగ్ ఆఫ్ y ప్లస్ అండర్ రూట్ ఆఫ్ y స్క్వేర్ ప్లస్ 1. ఇది మనకు ఫార్ములా. ఇక్కడ y ప్లస్లో ఏముంది 3 కదా. సో x ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ 3 ప్లస్ రూట్ 3 స్క్వేర్ ప్లస్ 1. ఇగో 2 మార్క్స్కి ఇట్లా చేయొచ్చు. ఇదే ప్రాబ్లం నేను వేరే తిరిగి టేపిన అట్లా గిట్ట చేయొచ్చు, అది లెందీ మెథడ్. ఇది జస్ట్ ఫార్ములా గుర్తుకుంటే వచ్చేసాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. ఇవి గిట్ట మనకు 2 మార్క్స్ వస్తాయి. సో మనకి ఏమి ఇచ్చింది, ఇక్కడ గివెన్ అని ఇచ్చింది, రాస్తా. cos hx ఈజ్ ఈక్వల్స్ టు 5/2. ఫస్ట్ ఏం కనుక్కోమన్నాడు, cos h to x sin h to x. ఫార్ములాలో వస్తే సింపుల్ ఉంటుంది. చూడు, cos h to x ఫార్ములా ఏంది, దీనికి మనకి మస్తు ఫార్ములాలు ఉంటాయి. సో ఇక్కడ మనకి కాస్ వాల్యూ ఇచ్చింది కదా, సో అది రాసేస్తాం. 2 cos h² x - 1. మళ్ళీ ఇంకోటి గిట కావాలి కదా, ఏంది అన్న, sin h to x గిట కావాలి కదా. 2 sin hx cos hx అయిపోయింది. సో ఇక్కడ నువ్వు చూసుకున్నట్టయితే 2 cos h² x అంటే 2 ఆఫ్ ఇచ్చిన వాల్యూ 5/2కి స్క్వేర్ చేసి -1 చేయాలి. 2 ఆఫ్ 25/4 -1, 2 1 2 2 కట 25/2 -1, 25 - 2/2, 23/2. ఇది వచ్చేసింది కదా, cos h to x అయిపోయింది. ఇంతే, ఇది cos h to x. ఇప్పుడు sin h to x కావాలంటే ఏంది, cos hx వాల్యూ ఇచ్చింది కదా, sin hx వాల్యూ లేదు కదా, అది కనుక్కుంటాం. ఇక్కడ మనకి sin hxకి cos hxకి ఏమైనా సంబంధం ఉందా అంటే ఐడెంటిటీ ఉంటుంది. ఏంది, sin² θ + cos² θ ఈజ్ ఈక్వల్స్ టు 1. అదేంది, నార్మల్ ట్రిగ్నోమెట్రీలా. ఇందులో ఏముంటుంది అంటే cos h² x - sin h² x ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇందులో మనకి ఏం కావాలి, sin hx కదా, sin hxే కదా. సో ఇది ఇతలకి పంపిస్తా. cos h² x - 1 ఈక్వల్స్ టు sin h² x. సో స్క్వేర్ అక్కడ పోతే రూట్ అవుతుంది. సో నార్మల్గా నేను ఎట్లా రావచ్చు అంటే 2 × √, cos h² x - 1 ఇంటూ cos hx. సో 2 × cos h² x వాల్యూ ఏమని ఇచ్చిన, ఎందుకన్నా ఇట్లా రాసుకున్నాం అంటే ఆడ మనకి ఇచ్చిన వాల్యూ తోటి సాల్వ్ చేయాలి, అంతే. 5/2 రాసినాం. 2 1 2 1 కట 25/4 -1 ఇంటూ 5 ఇంటూ 25 - 4/4. సో 5 ఇంటూ √21/2. సో 5/2 √21 ఈజ్ ద ఆన్సర్. 25 4 తీస్తే 21. 21కి పర్ఫెక్ట్ స్క్వేర్ లేదు కాబట్టి అట్లనే రాసిన. ఇంతే, sin h to x. ఎప్పుడు cos hx వాల్యూ ఇస్తే ఇట్లా వేస్తాం. మళ్ళీ మనకి వేరే టైప్ ఆఫ్ క్వశ్చన్ గిట్ ఉంటుంది. sin hx ఈజ్ ఈక్వల్స్ టు 3/4 అని, sin h to x cos h to x అనుకోమంటారు. అది నెక్స్ట్ వీడియోలో చూసేసేరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చిండు, ఇంతకుముందు cos hx ఇచ్చిండు, ఇప్పుడు మనకి sin hx ఇచ్చిండు. ఇది ఎట్లా చేస్తామంటే సొల్యూషన్ ఇచ్చింది రాస్తా. sin hx ఈజ్ ఈక్వల్స్ టు 3/4. ఈ హైపర్బోలిక్ ఫంక్షన్లో మెయిన్ మనకు ఫార్ములాస్ ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ సాల్వ్ చేద్దాం. cos h to x, దీనికి ఏమైనా ఫార్ములా ఉందా అంటే ఉంది. ఏంటిదన్నా అంటే 1 + 2 sin h² x. మళ్ళీ sin h to x గిట్ట రాసుకుందాం కదా, అయిపోతుంది. సో 2 sin hx ఇంటూ cos hx. ఇక్కడ మనకి ఏ వాల్యూ ఇచ్చిండో hx కదా, సో దీన్ని గిట్ట మనం మార్చుకోవాలి. ఏదైనా ఫార్ములా ఉందా అని అంటే cos h² x - sin h² x ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇప్పుడు ఏంది, cos hx కదా, సో అక్కడ పంపిస్తే ఏమవుతుంది, ఇక్కడ రాసుకుంటా చూడు, ఈక్వల్ ఇంటూ √1 + sin h² x. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. 1 + 2 × 3/4 హోల్ స్క్వేర్, 1 + 2 × 9/16, 2 1 2 8. సో 1 + 9/8, ఇక్కడ 1 8 8 + 9/8 ఎల్సిఎం తీసుకుంటే ఆన్సర్ వచ్చేసి 8 + 9 ఎంత, 17/8 cos h to x. ఇది గిట్ట రావాలి కదా మనకి. 2 × 3/4 × 1 + 3/4 హోల్ స్క్వేర్, 2 1 2 2 కట 3/2 × √1 + 9/16, 3/2 × 16 + 9/16, 3/2 × √25/16. సో ఆన్సర్ ఎంత వస్తుంది, బాగా చేసావు అంటే మనకి 3/2 × 5/4. 3 5 15, 2 4 8. So sin
h2x ఈజ్ ఈక్వల్స్ టు 15/8 ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఇంతే. మ్యాక్సిమం ఇవన్నీ ప్లేలిస్ట్లో దొరికిపోతాయి చూడరి. సరేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే సబ్స్క్రైబ్ కొట్టు. ఎట్లా అనిపించిందో కామెంట్లో చెప్పండి.